హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను నళిని మోహన్. వీడియోకి వెల్కమ్ అండి. ఇవి పొటాటో వడియాలండి. ఇవి బంగాళదుంప వడియాలు. ఇదిగండి 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. సగ్గుబియ్యం బంగాళదుంప వడియాలండి. ఇవి వడియాల్లో మనం ఎన్నో రకాలు వేసుకుంటూ ఉంటామండి. ఇలాగే ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకైతే చాలా బాగుంటాయండి. బంగాళదుంప చిప్స్లా ఉంటాయండి వీళ్ళకి. పొటాటో చిప్స్లా 2 గ్లాసులు తీసుకున్నానండి. రైస్ అయితే 2 గ్లాసులు అండి. అవి 3 బంగాళదుంపలు పెద్దవి తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ అండి. నైట్ నానబెట్టేసానండి రైసు. నైట్ నానబెట్టేసి సగ్గుబియ్యం రైసు 2 నానబెట్టుకున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యం అండి. అవి ఇవి 2 నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. అదండి బంగాళదుంపలండి, ఆలు వాటర్ వేసి నానబెట్టేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి. పొటాటో చిప్స్లా ఉంటాయి మనకి. ఇవి పప్పు చారుతో అయితే చూడక్కర్లేదండి. 1-2 వేపుకుని తింటే చాలా సూపర్గా ఉంటాయండి ఆలు వేసుకొని. వడియాల్లో మనం ఎన్నో రకరకాలుగా పెట్టుకుంటామండి. గుమ్మడికాయ వడియాలని ఎన్నో రకాలు. పచ్చిమిర్చి అండి, అవి దానికి సరిపడిగా పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం ముక్క అండి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క 3 కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మార్నింగే గ్రైండ్ చేశానండి. 3 కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. అది పేస్ట్లా పెట్టుకుని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు మనం 2 గ్లాసులు రైస్ కండి 12 గ్లాసులు వాటర్ వేసానండి. అంటే 1 గ్లాసు పిండికి 6 గ్లాసులు వాటర్ పడుతుందండి. సగ్గుబియ్యం రాత్రి నానబెట్టాను కదండి. ఇదిగోండి బాగా మెత్తగా అయిపోయినాయి. కొంచెం పక్కన మెత్తగా అయిపోతుంది. బాయిల్ చేసుకుని పక్కన స్టవ్ మీద పెట్టుకుంటే అండి మెత్తగా అయిపోతాయి. నేను వాటర్లో వేయనండి, ఇది వేరే ఉడకబెట్టుకుంటానండి. పక్కన బాయిల్ చేసి పెట్టుకుంటాను. మధ్యలో వేస్తే బాగుంటుందండి. అది బాగా ఉడకబెట్టుకుని వేసుకుంటే చాలా ఫైన్గా ఉంటుంది. చాలామంది వాటర్లో వేస్తారండి. నేనైతే ఇంకెలా పక్కన పెట్టుకుని వేరే పెడతానండి. ఆలు అండి, అవి పొటాటో బంగాళదుంప అండి, పెద్దవి రౌండ్గా చక్రాలాగా సన్నగా తరుగుతానండి. అవి మనం అలా గీసేసుకుంటే తొక్కలు పైన గీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి 12 గ్లాసులు వాటర్ అండి. అది 2 గ్లాసుల రైస్కి 12 గ్లాసులు వాటర్ వేసాను. సాల్ట్ వేసానండి. మన తగినంత సాల్ట్ మనం చూసుకుంటూ వేసుకోవచ్చండి. సాల్ట్ తెలియదు కదా మనకి, మధ్య మధ్య చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. రైస్ అండి గ్రైండ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ తీసి గ్రైండ్ చేశానండి. ఇది 2 వాయిలుగా వేసుకుని మెత్తగా బాగా మెత్తగా అదిగోండి బాగా మెత్తగా అయిపోయింది చూసారా. అది 2 వాయిలుగా వచ్చిందండి నాకు. సగ్గుబియ్యం పక్కన ఉడకబెట్టుకుని సగ్గుబియ్యం వేసాను నేను అందులో. వాటర్లో సగ్గుబియ్యం అండి. తర్వాత మనం అదిగండి అది పచ్చిమిర్చి పేస్ట్ అండి. అది అన్నీ కూడా ఈ వాటర్లో వేసుకోవచ్చండి. సాల్ట్ కూడా టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవచ్చండి. చాలా పోతే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. మనం గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ కూడా వేస్తానండి. పిండి అండి, అది పిండిలో ఒక 2 స్పూను కార్న్ఫ్లవర్ కూడా వేసానండి. కార్న్ఫ్లవర్ అండి, అది మనం అన్నిట్లో వేసుకుంటాం కదా, చికెన్ 65లో అన్నిట్లో వేస్తామండి కార్న్ఫ్లవర్. 2 స్పూన్లు వేసానండి. ఎందుకంటే కొంచెం మనకు బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఆలు పొటాటోకి బాగా పడుతుంది అని చెప్పేసి వేసానండి. ఫుడ్ కలర్ అండి, రెడ్ వేసాను. గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు. నేను 2 కలర్స్ వేస్తాను. పిండి ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి అప్పటికే ఉండలు కట్టేస్తుంది చూస్తారు. మనం బాగా కలుపుతూ ఉండాలండి. అదిగోండి కలుపుతూ ఉంటే మనకి ఉండలు బాగా మెత్తగా అయిపోయి బాగా పేస్ట్లా వస్తుందండి. వడియం గట్టిగా పడుతుందండి మనకి. అదిగోండి బాగా కలుపుతూనే ఉండాలండి, అది బాగా చిక్కబడేదాకా. అదిగోండి నేను ముందు బంగాళదుంపలని చిప్స్లా రౌండ్ కోసి పెట్టుకున్నానండి, ఆరబెట్టుకున్నాను. తర్వాత అదిగోండి మనకు పిండిలో ముంచుకొని రౌండ్గా కోసుకున్నానండి. అలా పిండిలో ముంచేసి వేసానండి. ఎందుకంటే పిల్లలకి బాగుంటాయండి. చాలా ఎన్నో ఐటమ్స్ వేస్తుంటామండి వడియాలు. ఇవి పిల్లల కోసం వేసానండి. అలాగా అవైతే ఆరిపోయి చాలా టేస్ట్గా ఉన్నాయండి. వేపుకుంటే మనకి పప్పుచారుతో అయితే కొంచెం 2 వేసుకుని అన్నంతో నంచుకున్నా చాలా బాగుంటుందండి. చాలా ఫైన్గా ఉంది. నేను చేశానండి, చాలా బాగుందండి. ఇలాగా
పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు చాలామంది, తర్వాత సన్నగా తరిగేసి వేసుకుంటారు. నేనైతే ఇంక ఇలా వేసానండి, పిల్లలకి అందుబాటులో ఉంటే తినడానికి బాగుంటుంది. ఇదిగోండి అలా రౌండ్గా కట్ చేసి వేసానండి. మనం అదిగోండి ఎన్ని కలర్స్ అన్నా మనం వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, పిండిలో ఫుడ్ కలర్ వేసి వేసుకుంటే అందంగా ఉంటుంది చూడడానికి. మనకి వడియాల్లో అన్ని కలర్స్ వేసుకుంటాం కదండి, అలా వేడి వేడి దాంట్లో మనం ముంచేసి వేసుకోవడం అండి. ఆరిపోయి చాలా ఫైన్గా ఉన్నాయండి, ఏపితే కనుక బాగున్నాయండి. ఇవి ఒక్కరోజు బాగా బాగా ఆరినాయండి. ఒక రోజంతా కూడా ఈ ఎండ మామూలుగా లేదండి. ఇప్పుడు మనకి ఎలాంటి వేసినా మనుషులే పైన ఒడియాల్లో ఎగిపోతున్నారు. చూసారు కదా, ఒక 4-4 అండి ఇది. అప్పటికి ఎండగా మనం చూసారా, ఇంకా అప్పటికి ఎండ తగ్గలేదు. అదిగోండి ఇంకా శుభ్రంగా ఎండిపోయి బంగాళదుంప చిప్స్ కూడా అలాగే చూడండి, బంగాళదుంప అంతా కూడా మనకి అలాగే అయిపోయింది. పొటాటో అది మొత్తం వడియాలన్నీ కూడా నేను కవర్ మీద వేసి అన్నీ తిరిగేసుకుని సాయంత్రానికి శుభ్రంగా ఆరిపోయినాయండి. అవి అంతా రౌండ్గా వచ్చేసి బంగాళదుంప చిప్స్ లాగా వచ్చినాయండి, చాలా ఫైన్గా వచ్చినాయండి. ఆరిపోయి మనకి ఎండబెట్టి వేసానండి, బాగా సన్నంగా తరిగేసి ఎండబెట్టి వేసాను. అదిగోండి చూసారు, గవ్వల్లాగా వచ్చినాయండి మొత్తానికి. అవన్నీ కూడా అది మొత్తం పిండి అంటుకుని మొత్తం ఆయిల్లో వేసి బాగా వేపానండి. ఇవైతే బాగా వేగిన తర్వాత ఉబ్బుతున్నాయండి, చాలా ఫైన్గా ఉన్నాయి. ఉబ్బిపోయి మనం పైన ఉప్పు కారం జల్లుకొని తిన్నా పిల్లలకి చాలా ఫైన్గా ఉంటుంది, సరదాగా మామూలు తినడానికి బాగుంటుందండి ఇది. అలాగే కాకుండా మన రైస్లో అయితే ఇంకో 2 వేసుకుంటే సరిపోతుందండి. పప్పుచారుతో దాంట్లో మన పప్పు మామిడికాయతో, పప్పు టమాటాలతో ఇలా మనం ఒక శనివారం సోమవారం చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఆలు చిప్స్ లాగా అదిగోండి. ఇంకా దాని మీద మనం కారం జల్లుకొని చూడక్కర్లేదండి. ఇదిగోండి చూసాను, అంతంతలాగా ఉబ్బిందండి అది ఒకటిని. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.